వాస్తవంగా 2-3 రోజుల నుంచి జాతర నడుస్తుంది. అందరు పండుగ వాతావరణంలో ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ సమ్మక్క సారక్క జాతరలో నిమగ్నమే ఉన్నారు. ఇటు ప్రజలు కానీ ప్రెస్ మిత్రులు కానీ అన్ని పార్టీ నాయకులు. ఈ సందర్భంలో అభివృద్ధి పేరిట కొంతమంది దళితుల ఇండ్లు కూల్చే ప్రయత్నం అధికార పార్టీ నాయకులు ఆదేశం మేరకు అధికారులు వాళ్ళ ఇష్టరీతిగా కూల్చివేతలను అక్కడ ఉన్నటువంటి బాధితులు, అక్కడ ఉన్నటువంటి దళితులు నా దృష్టి తీసుకొస్తే ఒక బాధ్యత ఉన్న ప్రతిపక్ష పార్టీగా, ఒక ఉద్యమ పార్టీగా, పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉండే ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధిగా, మాజీ ప్రజాప్రతినిధిగా వారి పక్షాన, ప్రత్యేకించి దళితుల పక్షాన నేను పోవటం జరిగింది. దానికి దళితుల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేసిందా చేయలేదా, అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపార సముదాయాలు కూల్చిండ్రా లేదా అని సమాధానం చెప్పకుండా అడ్డిమారి గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి వన్ టైం ఎమ్మెల్యే అయినటువంటి రాజేందర్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు, వ్యక్తిగత దూషణలకు దిగటం ఆయనే దిగజారుతనానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బ గెలిచిండు, సరే తెలిసి తెలియక, అవగాహన లేక, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సమస్యలు తెలియని వ్యక్తిగా పిచ్చి పిచ్చి ప్రకటనలు చేస్తుండ్రు, చిల్లర మాటలు మాట్లాడుతుండు, చిల్లర కథలు చేస్తుండు అని చెప్పి ఎన్ని చేసినా కూడా 2-2.5 సంవత్సరాల పైచిలకు ఓపికతోని, సహనంతోని ఓపిక పట్టడం జరిగింది. ఏం లేని ఆకట ఎగిరెగిరి పడ్డట్టు ఇప్పుడు ఎంగిలి ఇస్తారు చూడండి, ఒట్టిగానే గాడుపు కొట్టుకపోతుంటుంది. అదే నిండు ఇస్తారి. ఈ బీఆర్ఎస్ పార్టీ ఇస్తార్లో దళితులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, అగ్రవర్ణాలకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి నిండు ఇస్తార్లు లాగా నేను 4 సార్లు గెలిచినా ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుని దగ్గర జోలికి పోలేదు. కేవలం ఎన్నికలప్పుడే మా పార్టీ మేనిఫెస్టో చెప్పి ప్రజల వద్దకు చెప్పినాము. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఉద్యమించినము. ప్రజల ఆకాంక్ష మేరకు మేము పనులు చేసినాము. ప్రజల ఆకాంక్ష మేరకు రాజీనామాల ద్వారా రాష్ట్రం వస్తుందంటే రాజీనామాలు కూడా చేసినాం. కానీ నువ్వు చేసింది ఏంది? ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కిపెట్టడం, అధికారంలో వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలో నీకు అనుకూలంగా వివరించకుంటే, వాస్తవాల్లో ప్రజల దృష్టికి ఏమైనా ప్రకటనలు చేస్తే, సోషల్ మీడియా పోస్టులు చేస్తే వాళ్ళను అక్రమంగా నీకున్నటువంటి హంగు ఆర్భాటాలతో, అధికార బలంతో పోలీసులను మంచి పోస్టింగ్లు ఇస్తా అని చెప్పి వారితోని బెదిరించుడు కాదు. ఈ తీరుగా నువ్వు చేసే చిల్పి చేష్టలు, చిల్లర మాటలు 2.5 ఏళ్ళు ఓపిక పట్టినాం. ఇక ఓపిక పట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గతంలో, ఇప్పుడు, రాబోయే రోజులలో నేను ప్రజల మధ్యలో ఉన్నాను. పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉన్నా, పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల మధ్యలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల మధ్యలో ఉన్నా, ఇప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటాను. నీలాగా క్లబ్బులకు ఎప్పుడు పోలేదు.
సమయం దొరికితే ఆధ్యాత్మికంగా పోతాను, గుళ్ళలకు పోతాను, మసీదులకు పోతాను, చర్చిలకు పోతాను, గురుద్వారాలకు పోతాను. అంతేగాని విహారయాత్రకు విదేశాలకు పోవడం, ఇక్కడ కుక్క పోటీలు జరుగుతుంటే కోడి పందాలకు పోవడం, ఇవన్నీ కూడా నేను చెయ్యను కాక చెయ్యను. కార్మికునికి కష్టం వచ్చినా ఖచ్చితంగా వారి వెంట ఉంటా. మీరు ఇచ్చినటువంటి ఆటో కార్మికులకు హామీ ఇచ్చినటువంటి నెరవేర్చకుంటే ఖచ్చితంగా ఆటో కార్మికుల పక్షాన పోరాడతా. మేమిచ్చినటువంటి దళిత బంధు అంటున్నావు నాయనా రాజేందర్ రెడ్డి, నేను అధికారం నుండి మా పార్టీ దళితులను ధనవంతులు చేయాలని చెప్పి దేశంలో ఇక్కడ లేని విధంగా దళిత బంధు కార్యక్రమం చేశారు. అందులో అవినీతి జరిగింది, కుటుంబానికి ఇద్దరు అంటున్నావు. నువ్వు నిరూపించు, రుజువు చేయి. అయినా నేను దళిత బంధు పథకాన్ని మా పార్టీ కేసీఆర్ గారు ప్రవేశపెడితే అర్హులైన వారికి అందరికీ ఇచ్చిన. అందులో సిపిఎం వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఎంఆర్పిఎస్ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. చివరికి చెత్త ఏరుకునే మహిళా సోదరిమణులు కూడా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, ఉపాధి లేక చెత్త ఏరుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి అర్హులైనకి ఇచ్చిన. కానీ నీలాగా, నీ తొట్టి గ్యాంగ్ లాగా ఇంద్రమ్మ ఇండ్ల పేరిట, అప్లికేషన్ పేరిట, స్కీమ్ల పేరిట స్కాములు చేసేది మా పార్టీలు ఎవ్వరు కూడా లేరు. నేను కాదు, మీ పార్టీ వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు. నువ్వు చేసే ఆగడాలన్నీ కూడా ప్రకటనలు చేయమని. నేను ఆ తీరుగా వ్యక్తిగత విమర్శలకు పోను. నేను నీలాగా అయ్యా అవ్వ అని నేను అనను. నేను చదువుకున్నవాడిని, సంస్కారం ఉన్నవాడిని. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆదరించి 4 సార్లు గెలిపించినటువంటి ప్రజాప్రతినిధిగా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి మా పార్టీ ఇచ్చినప్పుడు మేనిఫెస్టో ఉన్నటువంటి అన్ని పథకాలు అర్హులైన వారికి అందియాలని చెప్పి నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తిని. నీలాగా చిల్లర మాటలు మాట్లాడలేదు. నా రాజకీయ జీవితం ప్రజలతో ముడిపడి ఉన్నది. ప్రజలకు నాకు పేగుబంధం, పార్టీకి నాకు పేగుబంధం. నీలాగా మంత్రుల దగ్గరనో లెటర్లు సిఫారసు రాయించుకొని పైరవీలు చేసుకొని ఎమ్మెల్యేల పేరు చెప్పి అవినీతికి పాల్పడడం కాదు. బహుశా మనమందరం కూడా కలిసే తిరిగినాం. కానీ నా ప్రొఫెషన్ వేరు, నీ ప్రొఫెషన్ వేరు. నేను అనుడు కాదు, గత చరిత్ర నీ కాంగ్రెస్ వాళ్ళే గతంలో పోస్టర్లు కూడా వేసాను నీ మీద. నేను వాటికి చివరికి పోదలుచుకోలేదు. కానీ మీ కుటుంబ సభ్యులన్నా కూడా నాకు గౌరవం ఉన్నది. అందుకే ఈ వేదిక ద్వారా, ప్రెస్ మిత్రుల ద్వారా నాయని రాజేందర్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి నాయని నరేందర్ రెడ్డి బాపు గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. బాపు, నీ కొడుకు జర బుద్ధి నేర్పు. ఓ ప్రజాప్రతినిధి అయిండు, ప్రజలతో ఏ తీరుగా ఉండాలి, దళితులతో ఏ తీరుగా గౌరవించాలి, ప్రజా సమస్యల కోసం నీ దగ్గరికి వస్తే, ఒక ప్రజాప్రతినిధి దగ్గర వస్తే వాళ్ళతో ఏ తీరుగా మాట్లాడాలి, ప్రతిపక్ష నాయకులతో ఏ తీరుగా వివరించాలనేది నరేందర్ రెడ్డి బాపు వేదిక ఈ మీడియా ద్వారా నీకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి నీ కొడుకు బుద్ధి మాటలు నేర్పు. నువ్వు మంచోనివి. గతంలో కూడా నువ్వు ఎక్కడ కనబడ్డా కూడా పెద్దవాణిగా నేను గౌరవించేది. ఇప్పుడు కొన్ని పరిస్థితులు లేక ఇంటికి రాలేకపోతున్నా. మీడియా ద్వారా కోరుతున్నా, నీ కొడుకు ఈ చిల్లర మాటలు బంద్ చేయమని చెప్పు. అభివృద్ధి అభివృద్ధి అంటుండు. మేము 10 ఏళ్ళలా అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. మేము కాలేజీ కళాక్షేత్రం కడితే దానికి ఇంత రంగులేసి నేనే అభివృద్ధి చేసిన అంటాడు. 2 ఏళ్ళ పూర్తి అవుతుందా? ఆయన గెలిచిన 3 నెలలకే అట కథం
నేను కాలేజీ కళాక్షేత్రం చేసిన. అరే అభివృద్ధి అంటే ప్రజా సమస్యలపైన వారి అవసరాలపైన రాబోయే తరాలకు ఇబ్బంది కాకుండా అనేక ప్రాజెక్టులు తీసుకురావాలి. నీ పాలనలో నీ 2.5 ఏళ్లలో ఏదైనా చెప్పుకోదగ్గట్టు చేసినావా? మేము శాంక్షన్ చేసినాయి ఎలక్షన్ కొన్ని పనులు పూర్తయితే ఇనాగ్రేషన్ చేసినాం, కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. చివరికి నయీంనగర్ నాలా పనులన్నీ చేసిన తర్వాత అక్కడ కూడా ఆధ్వర్యంలో ఏదో చెట్లు పెట్టి కూడా అని బోర్డు పెట్టి దానికి ఇనాగ్రేషన్ చేసుడు గొప్పతనమా? మేము రాబోయే తరాలకు కూడా 200 కోట్లతోని జీవోలు కూడా ఉన్నాయి, అన్నీ చేసి జీవోలు అన్నీ ఉన్నాయి. నిధులు కేటాయించి కనీసము సరే దానికి పూర్తయిన తర్వాత చెట్లు పెట్టవచ్చు, ఇనాగ్రేషన్ చేయొచ్చు. కానీ మొన్న వచ్చినటువంటి వరదల కారణంగా కనీసము మేము గేట్లు నిర్మాణం చేస్తే గేట్లు కూడా ఎత్తేయలేని దద్దమ్మవు నువ్వు, తెలివి తక్కువని నువ్వు, ప్రజా అవసరాలను తీర్చని దద్దమ్మవు నువ్వు, నీకు ఆలోచన లేదు. ఈరోజు భద్రకాళి మాడవీధులు అంటున్నావు. నాయన భద్రకాళి మాడవీధులకు 30 కోట్లు ఎవరు తీసుకొచ్చిండ్రు? మేము నిధులు తీసుకొచ్చినప్పుడు ఆ ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు బహుశా నువ్వు ఈ నగరంలో లేవు, ఎక్కడో విహారయాత్రల్లో ఎక్కడో క్లబ్బుల్లో పబ్బుల్లో ఉన్నావు. ఈరోజు అభివృద్ధి అంటే భద్రకాళి మాడవీధులు అంటే భద్రకాళి చెరువుల నీళ్లు తీసి మట్టి అమ్ముకున్నాడు కాదు, టెండర్లు వేసినటువంటి కాంట్రాక్టర్లను బెదిరించి పర్సంటేజీలు తీసుకున్నాడు కాదు. పని సకాలంలో నువ్వు కనుక ఆ పనులు కనుక పూర్తి చేసినట్టయితే మొన్న పడ్డటువంటి వర్షం నీళ్ళన్నీ కూడా భద్రకాళి చెరువులనే ఉండు. కానీ కాపువాడ నుంచి ఆ నీళ్లు బురద అంతా కొట్టుకొచ్చి వందలాది కుటుంబాలకు లక్షలాది నష్టం ఎందుకు జరిగింది అనేది ఈ తెలివి తక్కువ దద్దమ్మ చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సకాలంలో కనుక పనులు పూర్తయితే భద్రకాళి చెరువులో పైనుంచి వచ్చే నీళ్లు కానీ వర్షపు నీళ్లు కానీ భద్రకాళి చెరువులో అక్కడనే ఉండేది, కింద కొట్టుకుపోయేది కాదు కదా, నీళ్ళన్నీ కూడా అక్కడ నిల్వ అయ్యేది కదా. అక్కడ పనులు ఎందుకు పూర్తి కాలేదు అంటే నీకు పర్సంటేజ్లు ఇయ్యని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నావు, ఇచ్చేదాకా పనులు చేయంటున్నావు, మట్టి అమ్ముకుంటున్నావు. ఎంతైతే లోతు తీయాలనో అంత తీయకుండా నీళ్లు రాగానే తీసిందని చెప్పి కాంట్రాక్టర్లకు ఆ దొంగ బిల్లులు చేయించే ప్రక్రియని ఇది. ఇవన్నీ చేసుకుంటా నువ్వు నా మీద చేస్తుంటే, మా కార్యకర్తల పైన చేస్తుంటే, మా దళితుల పైన చేస్తుంటే నేను ఎట్లా ఊకోవాలి రేందర్? ఇప్పటికైనా ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడకు. నీ ప్రెస్ మీట్లు చూసి నీ ప్రకటనలు చూసి నగర ప్రజలు కాదు వీక్షించే అనేక లక్షలాది మంది ప్రజలు వీడేం ప్రజాప్రతినిధి అని చెప్పి నవ్వుకుంటున్నారు. నీ తొట్టి గ్యాంగ్ ఆహా బ్రహ్మాండంగా ఉన్నది అనొచ్చు, కానీ చూసే వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి అడ్డిమారికి గుడ్డి దెబ్బల్లో ఓట్లు దండుకుంటా నీకు ఓట్లేసిన ప్రజలు కూడా నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఈరోజు అభివృద్ధి చేసిన అని చెప్పి నెలకోసారి 2 నెలలకోసారి ప్రకటన చేస్తున్నావు. 10 ఏళ్ళ అభివృద్ధి ఏంది అనేది ప్రజలు చెప్తారు, నేను కాదు. అభివృద్ధి అంటే మేము వేసినటువంటి శిలాపలకల పలగొట్టుడు కాదు, మేము కట్టించినటువంటి కమ్యూనిటీ హాల్లను కలర్ మార్చి నీ పేరు రాసుకున్నాడు కాదు. అభివృద్ధి అంటే ఏ కాలనీలో ఏ సమస్య ఉన్నది, ఏ కాలనీలో చిన్న పిల్లలకు ఏం పార్కులు కావాలి,
ఏ కాలనీలో ఏ సంఘానికి ఏ కమ్యూనిటీ హాల్ కావాలి, ఏ కాలనీలో పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి శ్మశాన వాటికలు కూడా బ్రహ్మాండంగా ఉద్యానవనంలాగా తీర్చిదిద్దిన ఘనత మాది, మా పార్టీది, నాదని కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. కనబడతలేవా నీకు? ఏ డివిజన్ నీకు హద్దులు కూడా తెలియదు. ఏ డివిజన్ ఎక్కడి నుంచి ఉంటుంది, ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నారు, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ డివిజన్లో దళితులు ఎక్కువ ఉన్నారు, కనీస హద్దులు తెలియని అడ్డిమారి గుడ్డి దెబ్బలు గెలిచినప్పుడు నువ్వు నా గురించి మాట్లాడతావా? పాపం ఫ్రస్ట్రేషన్లు ఉన్నట్టున్నది. జర డాక్టర్ దగ్గర చూపెట్టుకో. నరేందర్ రెడ్డి బాబుకు కూడా చెప్తున్నా, జర హెల్త్ చెకప్ చేయించండి. వాళ్ళ పిల్లల జోలికి పోను. పాపం ఆమె కూడా డాక్టర్. సిగరెట్ తాగుడు బంద్ చేయి, పబ్లిక్ ప్లేస్లో తాగకు, పిచ్చి పిచ్చి చేసినట్లు చేయకు. దయచేసి నా సంస్కారం కాదు నిన్ను అనేది, కానీ విపరీతమైనటువంటి ప్రజల నుంచి ఒత్తిడి జరుగుతుంది. చిల్లర మాట్లాడే వాళ్ళకి కుక్కగాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఈట్కా జవాబ్ పత్తర్సే దేరా అని నీ కాంగ్రెస్ వాళ్ళే నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. నాకు అన్ని పార్టీల మిత్రులు ఉన్నారు, నీలాగే శత్రువులు లేరు. నాతో సాయం తీసుకున్న వాళ్ళు కూడా నీ చెంతట చేరొచ్చు, కానీ వాళ్ళు కూడా నెత్తినోరు కొట్టుకుంటా ఏమంటున్నారో నాకు తెలుసు. నేను అటువంటి వాళ్ళను ఎవరిని కూడా ఒక మాట కూడా అనలేదు. కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు పాడేసుకుంటా ఏ వర్గం అన్నా కూడా, అంటే నీకు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు దళితులు పోరాడొద్దా? చిరు వ్యాపారులు వారి వ్యాపార సంస్థలు కాపాడుకుంటానికి అడగొద్దా? దళితులు అక్కడ రౌతు కొట్టుకొని 3 తరాల వాళ్ళు రౌతులు కొట్టుకొని ఖాళీ స్థలాలలో నిడుచున్న దానికి నీడ లేకుంటే గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు ఊడబీక్తుంటే, వాళ్ళ పొట్ట మీద కొడుతుంటే, వాళ్ళ ఇండ్లు కూల్చేస్తుంటే అడుగొద్దా వాళ్ళు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో విద్యా వైద్యం అందించడం గొప్ప చరిత్ర మాది. అందరికి కూడా వైద్యం అందియాలని చెప్పి 24 అంతస్తుల 12-13 వేల కోట్లతోని నిర్మాణం చేసేది కనబడతలేదా? ఏదో కొన్ని వీటికి ఎస్ఎస్ఆర్ ఎక్కువ చేయించి మేము శాంక్షన్ చేయించినవి కూడా 5 కోట్ల నీళ్ళు అయితే 5 కోట్ల 1 లక్ష అని చెప్పి దాన్ని తిరిగి శంకుస్థాపన చేసాడు కాదు గొప్ప రాజేందర్ రెడ్డి. చిత్తశుద్ధి ఉంటే చిల్లర మాటలు బంద్ చేయి, చిల్లర కథలు బంద్ చేయి, వ్యక్తిగత దూషణలు బంద్ చేయి. ఇంకా చాలా మాట్లాడినావు. ఇప్పుడు అందరు కూడా జాతరలు పోయే తొందరలు ఉన్నారు. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా, గడికి కేటీఆర్ గారితో పోటీ పడదామని చూస్తున్నావు. అరే మా డివిజన్ పార్టీ అధ్యక్షులతో పోటీ పడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తేనే తోక ముడిచిపోయినాడు. ఇక నువ్వు కేటీఆర్ గారి గురించి మాట్లాడితే ఏం చెప్పాలి? ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? నీ మీదనే పడుతుంది. నీకొక్కడే ఛాలెంజ్ చేస్తున్నా, నేను ప్రజా జీవితంలో ఉండొద్దంటే నువ్వు ఒక్కడే పని చేయి. నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీ అభివృద్ధి పైన నమ్మకం ఉంటే, నీ పార్టీ పైన నమ్మకం ఉంటే, నీ రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నమ్మకం ఉంటే, నీపై నీకు నమ్మకం ఉంటే, నీ తొట్టి గ్యాంగ్ మీద నమ్మకం ఉంటే 4 రోజులలో
జాతర అయిపోయినాక 4 రోజులలో రాజీనామా చెయ్యి, నేను కూడా చేస్తా, ఖచ్చితంగా పోటీ పడదాం. ఒకవేళ నేను ఇంకా చాలామంది మిత్రులు రాలేదు, అందరి సమక్షంలో ఛాలెంజ్ చేస్తున్నా, ఇంకా 3 రోజుల వ్యవధి, జాతర టైం ఉంది, జాతరలా ప్రమాణం చేసి చెప్దామంటే చేద్దాం, నువ్వు రాజీనామా అక్కడ చేయి, లేదు భద్రకాళి గుళ్ళే చెయ్యి, నీ రాజీనామా పత్రం పట్టుకరా. నేను కూడా ఒకవేళ నీపై పోటీ చేసి కనుక నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటా. ఎస్, 4 సార్లు నేను గెలిచిన వ్యక్తిని. నా పైన కూడా ప్రజలు ఒత్తిడి చేసిండ్రు, నా పైన కూడా కేయూ స్టూడెంట్స్ ఒత్తిడి చేసిండ్రు, నా పైన ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు, దళితులు ఒత్తిడి చేసిండ్రు, బీసీ వర్గాలు ఒత్తిడి చేసినాయి, యువకులు ఒత్తిడి చేసిండ్రు, కార్మికులు ఒత్తిడి చేసిండ్రు. తెలంగాణ కోసం నువ్వు రాజీనామా చేయంటే ఖచ్చితంగా నేను తెలంగాణ కోసం, నా పార్టీ పైన నమ్మకం ఉంది, నా నియోజకవర్గ ప్రజలపైన నమ్మకం ఉంది, మా కార్యకర్తల పైన నమ్మకం ఉంది, మా నాయకుని పైన నమ్మకం ఉంది. నేను రాజీనామా చేసిన. నువ్వు చేస్తావా? దమ్ము ధైర్యం ఉందా? చేస్తే చెయ్యి, నీ నిజాయితీని నిరూపించుకో, నీ అభివృద్ధిని నిరూపించుకో, నీ మేనిఫెస్టో హామీలు నిరూపించుకో. అంతే తప్ప ఈ చిల్లర మాటలు బంద్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 4 రోజులు ఒకసారి ఫ్రస్ట్రేషన్లకు రావటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం. ఈరోజు మీ ద్వారా నేను చిల్లర మాటలు మాట్లాడే 1 టైం ఎమ్మెల్యే ఛాలెంజ్ చేస్తున్నా నేను. నువ్వు 1 టైం ఎమ్మెల్యే అడ్డిబారి గుడ్డి దెబ్బలో గెలిచినావు. గెలిచి 2 ఏళ్ళు కాలేదు, 200 మంది మా కార్యకర్తల పైన అక్రమ కేసులు. నేను ఈ వేదిక ద్వారా పోలీస్ అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, ఇటువంటి అడ్డిబారి గుడ్డి దెబ్బ నాయకుల మాటలు నమ్మి మా కార్యకర్తలను కనుక వేధించిందనుకో ఖబర్దార్ పోలీస్ అధికారులను కూడా చెప్తున్నా. నేను అందరిని అంటలేను. నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎంతోమంది పోలీస్ అధికారులు కూడా సమన్వయంతో పనిచేసి, నేను కూడా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని. ఏ ఒక్క అధికారిని కూడా ఫలానా వాళ్ళని వేధించాలి అనలేదు, కాంగ్రెస్ వాళ్ళని కొట్టమని లేదు. చివరికి మీ ద్వారా తెలియజేస్తున్నా, కరోనా సమయంలో కూడా 44,000 కిట్లు ఇవ్వడం జరిగింది. నేను ఇంట్లో వండుకోలేదు. ఆ కరోనా సమయంలో రెమిడిసివిర్ ఇంజెక్షన్ అనేది దొరకకపోయేది, బ్లాక్లో అమ్మేది. అటువంటిది చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటే నేను వారికి ఆర్థికంగా, ఔషధాల పరంగా అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి చరిత్ర నాది. నీలాగా పబ్లిసిటీ పిచ్చి కాదు. నీ 4 రోజులు ఒకసారి సోషల్ మీడియాకు అద్దంలో ముందు కూర్చొని మాట్లాడినట్టు మాట్లాడి చిల్లర చేష్టలు మాట్లాడతావు, ఏం చేయకుండా పబ్లిసిటీ చేస్తావు, తప్పుడు ఆరోపణలు చేస్తావు, ఇది కబ్జా అది కబ్జా అంటావు. అసెంబ్లీ సాక్షిగా కూడా మరి అబద్ధాలు మాట్లాడినటువంటి నీచమైన చరిత్ర నీది. ఇది కరెంటు బిల్లు, ఒకటి బీఆర్ఎస్ ఉన్నారట, తండ్రి టీఆర్ఎస్ అట. మీరు చూడండి, అసెంబ్లీ సాక్షికి ఎవరైనా అబద్ధాలు మాట్లాడతారా? అటువంటి నీచమైన చరిత్ర నీది, నికృష్టమైనటువంటి చరిత్ర నీది, అబద్ధాల చరిత్ర నీది. త్యాగాల పునాది పైన స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బిడ్డగా, గులాబీ సైనికునిగా ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంటాను. ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉండేవాడిని. ఇంకా నీకు సమయం ఇస్తున్నా, నీ మీద నీకు నమ్మకం ఉంటే రాజీనామా చేసి పోరాడదాం. ఈ మునగాడు చెప్తాడు,
26కి 26 స్వీప్ అట. నేను ఇంట్లో ఇంకా అడ్డమైన ప్రెస్ మీట్ నేను చూడలేదు. 26కి 26 గెలుస్తాడట. గెలిచి చూపెట్టు. అరే అంతెందుకు బాబు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు రాజీనామా చేయరాదు? నువ్వు కనుక మళ్ళీ గెలిచినట్టయితే ఖచ్చితంగా నేను పబ్లిక్ ముందు చెప్తున్నా, ప్రెస్ ముందు చెప్తున్నా, నా పార్టీకి కూడా నేను విజ్ఞప్తి చేస్తా. నేను కనుక నీ మీద కనుక ఓడిపోయినట్టయితే రాజకీయ సన్యాసం తీసుకొని నీ ఎన్నికల 26 డివిజన్లలో నువ్వు పెట్టినటువంటి మీ పార్టీ అభ్యర్థులకే మరి ప్రచారం చేస్తా. నువ్వు దానికి సిద్ధమా? 26కి 26 గెలుస్తాడట. అబ్బా, ఈ మునగాడు గతంలో బై ఎలక్షన్లు వచ్చి కార్పొరేట్గా నిలబడమంటేనే చాతన కాలేదు. ఈ మునగాడట 26కి 26 చేస్తాడట. చూద్దాం రా, ఇప్పుడు వస్తాయి కదా మున్సిపల్, తర్వాత పెట్టమను. మేమెన్ని గెలుస్తాం, నువ్వెన్ని గెలుస్తావు చూద్దాం. దానికన్నా ముందు రిఫరెండం చేసుకోరాదు రాజేందర్ రెడ్డి గారు. ఇప్పటికైనా చెప్తున్నా, చిల్లర మాటలు బంద్ చేయి, ప్రజల అవసరం తీర్చు. లేకుంటే ఖచ్చితంగా నువ్వు ఆటోలోకి ఇచ్చినటువంటి హామీలు నెరవేరే వరకు ఆటో కార్మికుల సోదరు పక్కన వారి పక్షాన పోరాడతాం. గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చేదాకా వారి పక్షాన పోరాడతాం. ఏ ఒక్క గుడిసె కదిలిచ్చినా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఏ ఒక్క చిరు వ్యాపారి జోలికి పోయినా ఖచ్చితంగా పోరాడతాం. ఏ ఒక్క దళితుని చెరువు పోయినా ఖచ్చితంగా వారి పక్షాన పోరాడతాం. అరే నీకు అవకాశం ఇచ్చింది ఎందుకు? ప్రజల పక్షాన ఉండు. పాపం ఈయనకు అవగాహన లేదు. ఈ కాన్స్టెన్సీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ఎలైట్ అయినటువంటి కాన్స్టెన్సీ. ఇందులో ఇంటి పనుల నుంచి ఇంటెలెక్చువల్ వరకు ఉంటారు, ఆటోల నుంచి అకాడమిషియన్ వరకు ఉంటారు, గుడిసెల నుంచి పెద్ద పెద్ద బంగ్లాలలో ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. ఇన్ని కలుపుకొని ఉండేదే ఈ వెస్ట్ నియోజకవర్గం. ఎంత సమన్వయంతో ఉండాలి, ఎంతో ఓపికతో ఉండాలి. ప్రజా సమస్యలకు ప్రజలకు కష్టమైతే వస్తారు, తిడతారు. నన్ను కూడా ఎదిరించిన వాళ్ళు ఉన్నారు, కానీ వారి సమస్య తెలుసుకున్నా. ప్రజలు చాలా సందర్భాలలో మాకు ఇది కావాలి, ఎందుకే చేస్తలేమంటే అడిగితే వాళ్ళను దూషించలేదు, తుట్టి గ్యాంగ్లతో బెదిరించలేదు. నిన్న మొన్న ఎవరికో కండవాలు కప్పిండ్రు మళ్ళీ నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, అమ్మతోడమ్మ అన్న ఒక చిన్న సమస్యతో పోతే ఇక్కడ కండవాలు కప్పిండ్రు, ఇది చేయకండి. మనసు నిండా మాకు కేసీఆర్ అన్నారు. వాళ్ళ పేరు చెప్తానా? మేము కాదు, నీ సొంత పార్టీ నాయకులే, వాళ్ళ దగ్గరనే నీ గొప్ప చరిత్ర ఉన్నది. నేను వ్యక్తిగత దూషణలకు పోను, అయ్యా అవ్వ అని అన్నాను, కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చేట మాట్లాడను. నాకు చదువుకున్న సంస్కారం ఉన్నది, నాది నిండు ఇస్తారి, ఎగిరి పడను. పదవి ఉన్నా ప్రజల మధ్యలో ఉంటా, ప్రజలు లేకున్నా ప్రజల మధ్యలో ఉంటా. ఇది సీరియల్లో ఒక భాగమే. ఇంకా చాలామంది చాలా రాబోయే రోజులలో ఏ వర్గానికి అయితే అన్యాయం జరిగిందో ఆ వర్గం ఖచ్చితంగా నిన్ను వెంటాడుతుంది, వేటాడుతుంది, ప్రశ్నిస్తుంది. ఆ అన్యాయం జరిగిన వర్గాలకు గులాబీ జెండా, గులాబీ దండు అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇటువంటి చిల్లర మాటలు స్వస్తి పలకాలే. నీపైన నీకు మళ్ళొక్కసారి చెప్తున్నా, నీపైన నీకు నమ్మకం ఉన్నా, నీ అభివృద్ధిపై నమ్మకం ఉన్నా, నీ కాంగ్రెస్ పై నమ్మకం ఉన్నా, నీ తొట్టి గ్యాంగ్ పై నమ్మకం ఉన్నా, నీ ఫిరాయింపుదారులపైన నమ్మకం ఉన్నా, నీ అభివృద్ధి పైన నమ్మకం ఉన్నా, దయచేసి రాజీనామా చేయి. 4 రోజుల్లో చేస్తావా,
4 నెలలు చేస్తావా, లేక మరి మున్సిపల్ ఎన్నికల కన్నా ముందు క్లీన్ స్వీప్ అంటున్నావు కదా, దానికన్నా ముందు మన ఇద్దరం పోటీ పడదాం, దాని తర్వాత క్లీన్ స్వీప్ చేసుకో, మరి నీ రాజకీయ జీవితం నీది నువ్వే నిర్ణయించుకో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి ఈ నియోజకవర్గంలో కాదు, సమాజంలో అన్ని వర్గాలు ఉంటారు, అందరినీ గౌరవించే చెప్పండి. 2022-23లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఇదే ఎక్కడైతే మీరు ఇప్పుడు ఆ కాలనీ తొలగించేంతడు కొట్లాడుతున్నారో అక్కడ మీరు సంతకం పెట్టింది, మేడ్స్ సంతకం పెట్టింది వాస్తవం కాదా? మీరు ఆ గుర్తులను తొలగించామని మాడవీధుల అభివృద్ధి కోసం ఇదంతా కావాలని మీరు చెప్పింది వాస్తవం కాదా అని నేను మాడవీధులకు 30 కోట్లు శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం. నేను ఒక భద్రకాళి భక్తునిగా, నేను ఒక ఆధ్యాత్మికంగా కొంత సమయం కేటాయించే వ్యక్తిగా అనేక ఆధ్యాత్మిక కేంద్రాలకు తిరుగుతా. అది బ్రహ్మకుమారీస్ కానీ, భద్రకాళి గుడి కానీ, మరి కాజ్పేట్లో ఉన్నటువంటి చర్చ్ కానీ, లేకుంటే మసీదులు కానీ, గురుద్వారా, వీళ్ళ ఇంటి పక్కన ఉన్న గురుద్వారా కూడా అభివృద్ధి చేసిన. అక్కడికైనా కూడా నేను భద్రకాళి గుడి అభివృద్ధి మాడవీధులు కావాలన్నా కానీ గుడిసెలు తొలగించాలి, అక్కడ వాళ్ళను జేసీబీలు పెట్టి కూల్చాలి, అక్కడ ఎదురుగా పాపం పొట్టకూటి కోసము మరి అక్కడ పండ్లు అమ్ముకుంటోళ్ళను, ఆటోలు అడ్డాలను, లేకుంటే నీళ్ళు అమ్ముకుంటోళ్ళను చేయాలి, జేసీబీలు పెట్టి తొలగించాలి అనలేదు. నేను సోదరా నేను అక్కడ వాళ్ళకి కరెంట్ ఇప్పించింది నేను, అక్కడ రోడ్డు ఇప్పించింది నేను, అటు సైడ్ పోయేదానికి రోడ్డు లేదు. దయచేసి మాడవీధుల డిజైన్ కూడా వినండి, మాడవీధులు కావాలన్నది నేను, కానీ ఒకవేళ అక్కడ ఏమైనా వాటి మాత్రం తొలగొద్దు అన్నది నేను, ఇంకా డిజైన్ మార్చమన్నది కూడా నేను. అప్పుడు కూడా అధికారులు ఉన్నారు, ఇప్పుడున్నారు. దయచేసి ఇవే నేను చెప్తున్నా కదా, ఫ్రస్ట్రేషన్లోకి వచ్చిండు. ఇక మరి నా మిత్రుడు అంటే ఆయన కోపం వస్తుంది, మా అన్న అంటే ఆయన కోపం, ఎందుకంటే హైట్ తక్కువ ఉన్నాడు కాబట్టి నన్ను అంటావా అని. మా దగ్గర చాలా అంటే వెనకట పౌరాణిక నాటకాలు జరిగేది, అందులో బుడ్డర్ కామని ఉంటారు, మొత్తం ఆయన రాగానే ఒకటే చప్పట్లు, విజిల్లు, చప్పట్లు బాగా అనుకుంటాడు, కానీ ఏముండదు, చిల్లర మాటలు, చిల్లర జోక్స్. ఓకే, ఇక అయిపోయింది. ఎందుకంటే చూపెట్టమను, ఇదే పాపము. నేను చెప్తున్నా కదా, ఇక నేను ఏమనాలి, అడ్డిమారి గుడి దగ్గర గెలిచిన ఆయన అనన్నా, మిత్రుడు అనన్నా, ఇంకేమనాలి, నాకు సంబోధించి వస్తలేదు. వినండి, ఎక్కడో సమాచారం పాపం ఆయన ఐఎమ్ ప్రౌడ్, నా పార్టీ కార్యకర్తలకు అర్హులైన వారికి ఇచ్చిన, నా పార్టీతో పాటు సిపిఎంలో ఉన్నటువంటి అర్హులైన వారికి ఇచ్చిన, సిపిఐలో ఉన్నటువంటి అర్హులైన వారికి ఇచ్చిన, తర్వాత ఎంఆర్పిఎస్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిన, కాంగ్రెస్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిన, ఇక్కడ ఉండి అటు గోడ దుక్కిన వాళ్ళకి ఇచ్చిన, చెత్త కుప్పలు చెత్త పేపర్లు ఏరుకునే అటువంటి పీజీ చదివే ఒక సోదరిమణికి కూడా ఇచ్చిన అన్నటువంటి చెప్తున్నా. మా పార్టీ పాలసీయే దళితులను ధనవంతులు చేయాలని చెప్పి, మైనార్టీలకు కేవలం మెకానిక్ షాపులలో కాదు, బేకరీ షాపులలో కాదు, మైనార్టీలకు కూడా విలువలతో కూడినటువంటి పౌష్టికాహారం అందించి మైనార్టీలు కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివించాలని చెప్పి మైనార్టీ స్కూళ్ళు చెప్పించినటువంటి చరిత్ర మాది. బీసీ వాళ్ళు కురవృత్తులు పోతున్నాయి, ఈ గ్లోబలైజేషన్ కారణంగా, ప్రైవేటైజేషన్ కారణంగా కులవృత్తులంతా పోతున్నాయి, కూటికి చనిపోతున్న మా బీసీ కులవృత్తుల వారికి అని చెప్పి వాళ్లకు ఆర్థిక సాయం చేసి బీసీ బంధు ద్వారా ఆర్థికంగా చైతన్యం చేసి ఆర్థికంగా పురోగతి అయ్యే విధంగా చేసిన పార్టీ మాది. అరే దమ్ము ధైర్యం ఉంటే మీరు అన్నారు కదా, మేము 10 కాదు 12 లక్షలు ఇచ్చి దళిత బంధు దళితులను చేస్తామన్నారు. ఏది నాయనా, 2.5 సంవత్సరాలలో ఒక్కరికైనా ఇచ్చినావా? నువ్వు ఇక్కడ మేము కట్టించినటువంటి ఇండ్లు ఎవరికి బ్రోకర్లకు అమ్మినావు, ఎంత వాళ్ళు తీసుకున్నారనేది నేను చెప్పను. అతి త్వరలో అన్నీ బయటపడతాయి, నీ గత చరిత్ర కానీ ఇప్పుడు కానీ రాబోయే రోజుల్లో. నేను ఏమంటున్నా, నేను వ్యక్తిగత దూషణలకు పోను, నా అభిమతం కాదు, నా సంస్కారం కాదు.
చివరి ప్రశ్న, నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా, బీసీగా పుట్టినా, మా తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు. దాసయ్య గారు నేను నా ప్రత్యర్థులు ఇంకా ఇతర రాజకీయ పార్టీ నాయకుల ఇళ్ళల్లో జొర్రి కలహాలు పెట్టించి లేక ఇంకేదో చిల్లర మాటలు మాట్లాడేది కాదు. నువ్వు ఎన్ని చేసినా కూడా నీ విజ్ఞతకే నేను వదిలిపెడుతున్నా. కానీ నేను విసిరినటువంటి ఛాలెంజ్కు దయచేసి సానుకూలంగా వస్తావని నేను భావిస్తున్నా. నేను ఈ ఛాలెంజ్కు సిద్ధం. మా సాయన్న ద్వారా 26 ముందు రాజీనామా చేయమను, రాజీనామా చేసి రమ్మన్నవే. నేను చేసినా కదా ఒకసారి, నన్ను ప్రజలు ఎత్తుతుంటే చేసిన కదా. థ్యాంక్ యూ. రమ్మంటే మీరు రాజీనామాని కొత్తగా అభివృద్ధి పైన చర్చిస్తాం రమ్మంటే మీరు రాజీనామా అంటున్నారు. ఎట్లా చూడచ్చు? నేను చేసిన అభివృద్ధి వాడ ప్రజలు చెప్తారు. నేను చేసిన ఏ వర్గాలకైతే ఆర్థిక సాయం చేసిన వాళ్ళు వాడ చెప్తారు. నేను చెప్పినా కదా, నాకు పబ్లిసిటీ పిచ్చి లేదు. పబ్లిక్లే ఉంటా. పబ్లిసిటీ పిచ్చి నాకు లేదు. నేను పబ్లిసిటీ చేసుకోను. నేను చేసిన అభివృద్ధి కానీ, నేను చేసిన మంచి పనులు కానీ, నా ద్వారా, నా పార్టీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు లబ్ధిదారులు ఇచ్చి ఆయనకు సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.